శ్రీకాళహస్తిలోని ఊరందరూ హరిజనవాడలో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డాక్టర్ షకీలా, డాక్టర్ రాంబాబు నాయక్ల ఆధ్వర్యంలో వనరాజ కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల యొక్క విశిష్ట, కోళ్ల జాతి అంతరించిపోకుండా వనరాజ కోళ్ల పెంపకం చేయాలని సూచించారు. ఈ కోళ్ల మాంసం రుచికరంగా ఉంటుందని, ఈ కోళ్లను ఎక్కువగా రైతులు పెంచుకుంటే లాభసాటిగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం ఒక్కొక్క రైతుకి 10 కోళ్ల లెక్కన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశు వైద్యశాల డీన్ డాక్టర్ వీరబ్రహ్మయ్య, ప్రిన్సిపల్ జగపతి రామయ్య, ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, డాక్టర్ తిరుపతి రెడ్డి, డాక్టర్ ఊహా, ఊరందూర్ ఇన్ఛార్జ్ తిరుపాడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనకు ఏఐసిఆర్పి పౌల్ట్రీ విభాగం నుంచి మనకు కోళ్లు పంపిణీ చేసిన మన కాలేజ్ సిబ్బంది గారికి, మన డీన్ ఇక్కడికి విచ్చేసిన మన డీన్ వీరబ్రహ్మయ్య సార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సార్ శ్రీ జగపతి రామయ్య సార్ గారికి, అలాగే ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాంబాబు నాయక్ సార్ గారికి, పౌల్ట్రీ విభాగాధిపతి డాక్టర్ షకీలా మేడం గారికి, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుపతి రెడ్డి సార్ గారికి, అలాగే మన అసిస్టెంట్ డైరెక్టర్, మన కాళహస్తి మండలానికి అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎన్వి శ్రీకాంత్ బాబు సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన తిరుపాలకి అందరికీ ఈ ప్రోగ్రాము ఈ ఊరందూరు గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని వీరికి ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈ స్కీమ్ మనం మళ్ళీ ప్రవేశపెట్టినందుకు మనం అందరి తరపున కరతార ధ్వనులతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇవ్వడమే కాకుండా కోల్డ్ ఇవ్వడమే కాకుండా దాంతో పాటు టీకాలు ముందే వేసిస్తున్నారు, వ్యాధి నిరోధక శక్తి టీకాలు. అలాగే వాటిని ప్రొటెక్షన్ కి మనకు వారి సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా పెరటికల ద్వారా అదనపు ఆదాయం తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఈ ఊరందరూ హరిజనవాడలో ఇంతకుముందు ఒక 30 మంది లబ్ధిదారులకు కోళ్ళు ఇవ్వడం, పెరటి కోళ్ళు ఇవ్వడం జరిగింది, వనరాజ కోళ్ళు. అదేవిధంగా ఆ రోజు 70 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 30 మందికి, ఇంకొక 30 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. వీటన్నిటి ద్వారా కూడా, ఎందుకంటే ఎప్పుడెప్పుడు మా డాక్టర్ల పర్యవేక్షణలో ఈ కోళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా ఎప్పుడప్పుడు వెరిఫై చేసుకుంటూ వాటిని సక్రమంగా పెంచుకునేటట్టుగా అవగాహన కలిగించి రైతు సోదరులందరూ కూడా మంచిగా వాటిని పెంచుకొని వాటి ద్వారా లబ్ధి పొందాల్సిందిగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మీరు అదనపు ఆదాయం పొంది లబ్ధి పొంది మంచి పోషకాహారము లభిస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు కూడా మన వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డీన్ గారు కానీ, ప్రిన్సిపల్ గారు, డాక్టర్ రాంబాబు గారు, ప్రొఫెసర్ షకీలా గారు అందరూ కూడా మన గ్రామానికి అందరి నుంచి వచ్చి మన కోసం వచ్చినప్పుడు ఈ ప్రధాన ఉద్దేశం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ మన గ్రామానికి వాళ్ళు వస్తారు. వచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి కోళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటి, వాటి స్థితిగతులు ఏంటి తెలుసుకోవడానికి వస్తారు. ఒక విజయగాథ మిమ్మల్ని చూసి మళ్ళీ మిగతా గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మంచిగా మీరు పెంచుకొని వాటి ద్వారా లబ్ధి పొందాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చేసి మన గ్రామానికి విచ్చేసినటువంటి ప్రొఫెసర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామాల్లో నాటుకోళ్లకు వాటి మాంసానికి అధిక డిమాండ్ ఉంది ప్రస్తుతం. అయితే వాటి నుంచి ఆశించినంత ఉత్పత్తి రావడం లేదు. ఎందుకంటే ఒక రోగాల బారిన పడి మరణించడం అయితే ఏమి, అదేవిధంగా గుడ్డు నాణ్యత కానీ ఇలాంటి వాటి వల్ల ఆశించిన ఆదాయం రావట్లేదు. కాబట్టి మన ఏఐసిఆర్ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పి కోళ్ళ పరిశోధన ప్రాజెక్టు హైదరాబాద్లో ఉంది. వారు వనరాజ కోళ్ళని, సంకర జాతి కోళ్లను అభివృద్ధి పరచడం జరిగింది. నాటుకోళ్ళ ద్వారా ఇంప్రూవ్డ్ వెరైటీ ఇది. ఈ సంకర జాతి కోళ్ళ ద్వారా అధిక ఆదాయం, గుడ్ల ఉత్పత్తి అయితేమి, మాంస ఉత్పత్తి అయితేమి, అదేవిధంగా రోగ నిరోధక శక్తి అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మనము ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ప్రయోగశాల నుంచి మన గ్రామాలకు రైతులు చేరినప్పుడే వీటి ఉద్దేశం నెరవేరుతుంది. కాబట్టి మన శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఊరందరూ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ హరిజనవాడలో మొత్తం 60 మందికి వాటి శిక్షణ ఇచ్చి, ఈ కోళ్ళ పెంపకమైన శిక్షణ ఇచ్చి, వాటికి ఒక్కొక్కరికి ఒక 10 కోళ్ళు ఇవ్వడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి దానా కానీ, మందులు, వాటరు, నీటి తొట్టలను, అదేవిధంగా మన కేజీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కుక్కల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవడం కోసము ఒక కేజీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ యూనిట్ మొత్తం ఇచ్చి ఇక్కడ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొని వీరు లబ్ధి పొందిన తర్వాత మిగతా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది.